నా పేరు నాగేశ్వరరెడ్డి. నాది వెంకటాపురం గ్రామం. ఈ దేవస్థానంలో కమిటీలో 9 మంది కమిటీలో నాగేశ్వరుడు అనే మెంబర్, నేను ఒక మెంబర్ను. ఇది గత పూర్వకాలం నుంచి మా గ్రామం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ భక్తులు కొన్ని లక్షలు మా గ్రామం నుంచి పాదయాత్ర భక్తులు నడిచిపోతుంటారు. ఇక్కడ వచ్చేసి దాతల సహకారంతోనే ప్రతి శివరాత్రికి, ప్రతి ఉగాదికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తుడు ఇక్కడ భోజనం చేసి అల్పాహారం స్వీకరించి పాదయాత్రకు పోతారు. ఇక్కడ ఈ దేవాలయానికి ఉన్న పవిత్రత ఏమంటే, ఇక్కడ నుంచి నడిచిపోతే ఒక సెంటిమెంటుగా ఇక్కడ ఈ ఊరు నుంచి నడిచిపోతే అదొకటి దైవం శ్రీశైలం చేరుకోవచ్చు అనేక బలంగా ఉంటుంది. ఇక్కడ నుంచి నడిచిపోయే ప్రతి భక్తుడు శివనామస్మరణ చేసుకుంటూ శ్రీశైలాన్ని చేరుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఈ గుడిలో గత ఆదివారం రాత్రి జరిగిన సంఘటన విచారకరం. ఇది ఈ విధంగా జరగడం చాలా విచారించదగ్గ విషయము. పోలీసు వారు వచ్చారు, పోలీసు వారు కానీ విచారించారు ఇక్కడ ఎట్లా జరిగింది ఏం కథ అని. 30,000 రూపాయల నగదులో 30,000 రూపాయల ఉండిలో నగదు అపహరించినారు. దీనిపైన పోలీసు వారు విచారించి ఇటువంటివి జరగడం చాలా దురదృష్టకరం. ఇటువంటివి ఎక్కడ జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాను. మాకు ఇక్కడ వచ్చేసి స్వీపర్ వచ్చి నాకు విషయం తెలియపరిచినారు. లక్ష్మీదేవి అనే స్వీపరు వచ్చేస్తే నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉండిలో డబ్బులు తీసి పగలగొట్టడం చూసినాను. చూసిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అక్కడ ఒకటి, ఇంకోటి ఇక్కడ ఇంకోటి రెండు ఉండిలు పగలగొట్టి దూరం వేసిపోయినారు. ఉండి ఇక్కడ దేవాలయంలో ఒకటి, నీళ్ళ ట్యాంక్ దగ్గర ఒకటి, ఇక్కడ కొంచెం దూరం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వేసిపోయినారు. మేము తీసుకొచ్చి దాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోవాల్సింది కానీ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను నేను. ఇటువంటివి జరగడం దురదృష్టకరం. దీనిపైన పోలీసు వారు కానీ ఇటువంటివి మరలా జరగకుండా, ఇటువంటి బాబునంతాపురం కానీ నిన్న రాత్రి జరిగిందన్నారు. ఇటువంటివి దేవాలయాల పట్ల ఇటువంటివి జరగడం సభ్య సమాజానికి కానీ ఇటువంటివి విచారకరము. ఎంతో పవిత్రంగా భావించే దేవాలయాల్లో ఇటువంటివి జరగడం మానవతా విలువలు తగ్గించుకునేటువంటి విషయాలు ఇవన్నీ. మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ, గుడి అంటే ఒక దైవంతో సమానమైనటువంటి గుడిలో మనము ఇటువంటి జరగడం మనకు బాధాకరమైనటువంటి విషయం.